భారత్ నిన్న అగ్నిఫై బ్యాలిస్టిక్ మిసైల్ ను టెస్ట్ చేసింది. అయితే ఎప్పుడో 2012లోనే మనం అగ్నిఫై ను రెడీ చేసుకున్నాం కదా. ఈ టెస్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఫస్ట్ ఈ వీడియో ఒకసారి చూడండి. ఇక్కడ అగ్నిఫై మిసైల్ చూసారా ఎలా 90 డిగ్రీస్ టర్న్ తీసుకుంటోందో. దీని యొక్క మేనోవరింగ్ చూడండి, దీని పాత్ చూడండి జిగ్ జాగ్ గా ఎలా ఉందో. అగ్నిఫై అనేది బ్యాలిస్టిక్ మిసైల్స్ యొక్క పాత్ ఇలా పారాబోలిక్ గా ప్రిడిక్టివ్ గా ఉంటుంది. కానీ అగ్నిఫై యొక్క జిగ్ జాగ్ పాత్ చూసి శత్రు దేశాలు నోరెల్లా పెడుతున్నారు. బంగ్లాదేశ్ నుండి మిసైల్ టెస్టింగ్ కనిపించింది. అగ్నిఫై లో ఎన్నో అప్గ్రేడ్స్ చేసి నిన్న టెస్ట్ చేశారు అనమాట. ఇది పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈ అగ్నిఫై యొక్క రేంజ్ 5 నుండి 8,000 కిలోమీటర్స్. దీని యొక్క స్పీడ్ మ్యాక్ 24, సౌండ్ యొక్క స్పీడ్ కంటే 24 టైమ్స్ ఎక్కువ. ఆల్మోస్ట్ రష్యా యొక్క RS-28 అంత స్పీడ్ అనమాట. ప్రపంచంలోనే నంబర్ 1 ఫాస్టెస్ట్ బ్యాలిస్టిక్ మిసైల్ ఇది. కేవలం 3 నిమిషాల్లో ఇది రావల్పిండి పైన దాడి చేయగలదు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు దీవాలి చేసి వస్తుంది. దీన్ని పాకిస్తాన్ దగ్గర ఉన్న HQ-9 వంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఈవెన్ థాడ్ కూడా ఇంటర్సెప్ట్ చేయలేదు. పాక్ దగ్గర ఉన్న హైయెస్ట్ బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క రేంజ్ ఎంతో తెలుసా? 2750 కిలోమీటర్స్. అగ్నిఫై కు దరిదాపుల్లో కూడా వీళ్ళు భారత్ కు వార్నింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అసలు దీన్ని ఎవరే గానీ ఇంటర్సెప్ట్ చేయలేరు. ఈ జిగ్జాగ్ పాత్ చూసి పాకిస్తాన్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఆసీ మునీర్ ను హెచ్చరించారు. అగ్నిఫై తోని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినట్లు తెలుస్తుంది. ఇవి బంకర్ బస్టర్ బాంబ్స్ ను కూడా క్యారీ చేయగలవు. అయితే ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. ఇది గనుక పాస్ అయిందా పాకిస్తాన్ లో అండర్ గ్రౌండ్ లో దాక్కున్న ఉగ్రవాద కొంపలను లేపేస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో B-2 బాంబర్స్ ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ తోనే దాడి చేశాయి. ఇండియా దగ్గర ఉన్న బంకర్ బస్టర్ బాంబ్స్ 100 మీటర్ లోతు కొరకు దిగగలవు. నిన్ననే అగ్నిఫై టెస్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? మొన్న ఆగస్ట్ 10 రోజు అసీమునీర్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. ఆ హెచ్చరికలకు సమాధానం ఇదే. ఈ అగ్నిఫై ను చూసి ఎందుకు శత్రు దేశాలు భయపడుతున్నారు అనడానికి ఇంకొక మెయిన్ రీజన్ చెప్పే ముందు మీ నుండి కేవలం 1 మినిట్ తీసుకుంటున్నా. అవసరం ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడొచ్చు. మనందరికి తెలుసు అమెరికా ఒక రకంగా ఇండియా పైన శాంక్షన్స్ వేస్తోంది అని. బట్ ఇండియా చైనాతో ఎంగేజ్ అవుతోంది, రష్యాతో ఇంకొక 5% ఆయిల్ డిస్కౌంట్ తెచ్చుకుంది. ఇప్పుడు అగ్నిఫై వంటి మిసైల్స్ ద్వారా పవర్ ను చూపిస్తోంది. భారత్ యొక్క ఎకానమిక్ గ్రోత్ తో పాటు మీరు కూడా గ్రో అవ్వాలి అనుకునే వారికి మన ట్రస్టెడ్ టాటా ఏఐఏ లైఫ్ BSE 500 మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్ ను లాంచ్ చేయడం జరిగింది. ఇది క్యాపిటల్ గ్యారంటీడ్ సొల్యూషన్ అని చెబుతున్నారు. మీ పెట్టుబడిని కాపాడుతుండే ట్యాక్స్ బెనిఫిట్స్ అందించే స్కీమ్ ను తీసుకొచ్చారు. దీని యొక్క లాస్ట్ డేట్ ఆగస్ట్ 24. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే QR కోడ్ లో స్కాన్ చేయగలరు. దీని యొక్క NAV 10 రూపీస్. ఈ NFO యొక్క ఇండెక్స్ ఓవర్ లాస్ట్ 10 ఇయర్స్ లో 22.9% CAGR ను, ఓవర్ ద లాస్ట్ 5 ఇయర్స్ లో 36.2% CAGR ను ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు ఒకవేళ మీరు ఈ NFO లో 10 ఇయర్స్ బ్యాక్ 10 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీ దగ్గర 79 lakhs వచ్చి ఉండేవి. ఇది ఇన్సూరెన్స్ లింక్డ్ స్కీమ్ కాబట్టి మీ మంత్లీ ప్రీమియం లో 120 టైమ్స్ లైఫ్ కవర్ కూడా దొరుకుతుంది. ఇయర్లీ అప్ టు 2.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ప్రాఫిట్స్ అనేవి ట్యాక్స్ ఫ్రీ అంటున్నారు. NRI మిత్రులకు ఇది మంచి ఆపర్చునిటీ. నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే 2 కోట్ల వరకు లాభాలు పొందగలరు. దీని యొక్క లాస్ట్ డేట్ ఆగస్ట్ 24. ఇంకా 4 days మాత్రమే ఉంది. QR కోడ్ స్కాన్ చేసి పర్సనల్లీ అన్ని చూసుకోండి. తెలుగులో కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ చేసి మీ డౌట్స్ ను క్లియర్ చేసుకోండి. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే వారి యొక్క ఏజెంట్ ఇంటికి వచ్చి మళ్ళీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెబీ ఎక్స్పర్ట్స్ తో కూడా ఒపీనియన్ తీసుకుని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నాను, చూసుకోండి. ఫస్ట్ గేమ్ ను అర్థం చేసుకోండి. ఆపరేషన్ సింధూర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నూర్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ పైన దాడి చేసింది. అన్అఫీషియల్ గా ఈ ఎయిర్ బేస్ అమెరికాది. ఈ బేస్ లో ఉన్న టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ యొక్క కమాండ్ అమెరికా దగ్గరే ఉంది అన్నమాట. దీంతో అమెరికన్ ఆర్మీ ఇండియా పైన అలిగింది. ఏప్రిల్ 22న పెహల్గాం దాడి తర్వాత డొనాల్డ్ ట్రంప్ కొడుకులు అసీం మునీర్ అండ్ షెహబాజ్ షరీఫ్ ఈ ఇద్దరు అన్అఫీషియల్ మామ అల్లుళ్లతో క్రిప్టో కరెన్సీ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీ అన్నమాట. ఇక్కడ నుండి ట్రంప్ అండ్ అసీం మునీర్ మధ్య దోస్తీ పెరిగింది. మే 10న ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది. యుద్ధం ఆగిపోవడానికి కారణం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్పటికే పాకిస్తాన్ యొక్క 14 మిలిటరీ బేసెస్ పైన దాడి చేసింది. కరాచీ పోర్ట్ పైన దాడి చేయడానికి ఇండియన్ నేవీ రెడీగా ఉన్న సమయం అది. ఈవెన్ కిరాణా హిల్స్ లో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క బ్రహ్మోస్ దాడి కారణంగా న్యూక్లియర్ లీక్ అనేది జరిగింది. ఆల్రెడీ ఇండియన్ డ్రోన్స్ సర్గోదా ఎయిర్ బేస్ పైన దాడి చేసేసాయి. పాకిస్తాన్ దగ్గరున్న ఎయిర్ డిఫెన్సెస్ అన్ని ధ్వంసం అయిపోయాయి. కాబట్టి పాకిస్తాన్ DGM ఇండియన్ DGM కు కాల్ చేసి యుద్ధాన్ని ఆపేయండి అనే ప్రపోజల్ పెట్టారు. దీంతో యుద్ధం ఆగిపోయింది. అయితే అన్నిటికీ నేనే అని ముందుకు వచ్చే డొనాల్డ్ ట్రంప్ నేనే సీజ్ ఫైర్ చేయించా, నాకే నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని క్రెడిట్ కొట్టాలి అని చూశాడు. మొన్న కూడా పుతిన్తో అలస్కా మీటింగ్ చేశాడు. ఆ తర్వాత వాషింగ్టన్లో ఓవల్ ఆఫీసులో
జెలెన్స్కీ అండ్ యూరోప్ నాయకులతో మీటింగ్ చేశాడు. ఆ తర్వాత ఏమైంది, నిన్న మళ్ళీ 280 డ్రోన్స్తో పుతిన్ యుక్రెయిన్ పైన దాడి చేశాడు. సో ఈ విధంగా ఈ వ్యక్తి చేయించిన సీజ్ ఫైర్లు అన్నీ ఫెయిల్ అయ్యాయి. పాకిస్తాన్ ముందుకొచ్చి డొనాల్డ్ ట్రంపే సీజ్ ఫైర్ చేయించాడు అని అప్పట్లో చెప్పింది. ఈవెన్ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని రికమెండేషన్ కూడా చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఇండియాను కూడా హెచ్చరించాడు, మీరు కూడా నేనే సీజ్ ఫైర్ చేయించాని ఒప్పుకోండి, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని నార్వేగియన్ దేశాలకు చెప్పండి అన్నట్లు ఒత్తిడి పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇండియా దీనికి ఒప్పుకోలేదు. ఎందుకంటే భారతీయ ప్రజల్లో ఒక సెంటిమెంట్ అప్పటికే మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు దూరాడు, డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపేయమంటే మీరు ఆపేస్తారా, అలా అయితే అమెరికాని అన్ని డిక్టేట్ చేస్తోందా, ఇంకా మనం బానిస బ్రతుకుల్లోనే ఉన్నాము అన్నట్లు భారతీయ ప్రజలు సీజ్ ఫైర్ నే విమర్శించారు. ఒకవేళ భారత ప్రభుత్వం డొనాల్డ్ ట్రంపే సీజ్ ఫైర్ చేయించాడు అని డొనాల్డ్ ట్రంప్ ను మెప్పించడానికి అబద్ధం చెప్పినా కూడా మోడీ గారిని ఫుల్ గా ట్రోల్ చేస్తారు. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ లేదు సార్ మేము చెప్పలేము, అబద్ధాన్ని మేము చెప్పలేము అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆఫర్ ను లేదా ఆయన యొక్క రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ కోపంలో డొనాల్డ్ ట్రంప్ అసీం మునీర్ ను వాషింగ్టన్ కు పిలిచి లంచ్ ఇచ్చాడు. జూలై 16వ తేదీన అసీం మునీర్ కు సమానంగా మోడీ గారిని కూడా కూర్చోబెట్టి ఎలాగైతే మొన్న ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య నేనే యుద్ధాన్ని ఆపాను అని వెకిలిగా నవ్వుతూ షేక్ హ్యాండ్స్ చేయించాడు కదా, అలా షేక్ హ్యాండింగ్ చేపియాలి అని చూశాడు. అయితే మోడీ గారు తెలివిగా ఆ మీటింగ్ కు వెళ్లకుండా క్రయోషియాకు వెళ్లిపోయారు. దీంతో ఇండియా పైన అలిగిన డొనాల్డ్ ట్రంప్, ముఖ్యంగా భారతీయ ప్రభుత్వ నాయకులపైన అలిగిన డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన ఫస్ట్ 25% టారిఫ్ వేశాడు. ఆ తర్వాత ఇంకొక 25% అదనపు శాంక్షన్స్ వేయడం జరిగింది. ఆగస్టు 27వ తేదీ నుండి ఈ టారిఫ్ అనేది అమలవ్వనుంది. పాకిస్తాన్తో ఆయిల్ డీల్ చేసుకున్నాడు. బలోచిస్తాన్లో అరుదైన ఖనిజాలు వెలికి తీస్తా అన్నాడు. ఈ విధంగా పాకిస్తాన్తో చాలా దగ్గరైపోయాడు. మళ్ళీ అమెరికా యొక్క సెంటర్ కమాండ్ సెంటర్ అమెరికన్ ఆర్మీ ఆగస్టు 10th రోజు అసీం మునీర్ను ఆహ్వానించింది. రెండోసారి ఆహ్వానించింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ఆర్మీ తన వెనక ఉంది అని చెప్పి అసీం మునీర్ ఇండియాకే వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. మనం ఇండస్ వాటర్ ట్రీటీను హోల్డ్లో పెట్టాం కదా, దాన్ని పట్టుకొని పాకిస్తాన్కు నీళ్లను ఆపేస్తే డ్యామ్ను ఇండియన్ డ్యామ్ను లేపేస్తాము, మా దగ్గర మిజైల్స్ ఉన్నాయి అని భారత్ను హెచ్చరించాడు. అది కూడా అమెరికన్ సాయిల్లో నిలబడి అమెరికన్ ఆర్మీ ఆఫీసర్స్ ముందు అమెరికన్ కమాండింగ్ హెడ్ ఫంక్షన్లో హెచ్చరించాడు. పాకిస్తాన్ వెనుక అమెరికన్ సైన్యం ఉంది అనే సందేశం ఇచ్చాడు. వెంటనే షెహబాజ్ షరీఫ్ కూడా యుద్ధ ఘోషణ చేశాడు. అమూల్ బేబీ భుట్టో కూడా రంగంలో దిగి భారత్తో పాకిస్తాన్ యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అని ఆయన స్టైల్లో ఆయన వాగాడు. ఈ వార్నింగ్స్ తర్వాత భారత నాయకులు నోటి ద్వారా కౌంటర్స్ ఇవ్వలేదు, చేతులతో సమాధానం ఇవ్వాలి అని చెప్పే అగ్ని-5ను దుమ్ము దులిపి బయటకు తీశారు. దీంట్లో ఎన్నో అప్గ్రేడ్స్ చేశారు. ఆ తర్వాత నిన్న టెస్ట్ చేశారు. పాకిస్తాన్, డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ ఆర్మీ, టర్కీ ఈ దేశాలకు లైఫ్ టైం సెటిల్మెంట్ వార్నింగ్ ఇవ్వాలి అని భావించింది. ఆగస్టు 18న ట్రంప్ అలాస్కాలో పుతిన్తో మీటింగ్ చేశాడు. ఆ టైంలోనే ఇండియా 5,000 కిలోమీటర్ల వరకు నో ట్యామ్ను జారీ చేసింది. ఇండియన్ ఓషన్ దగ్గర నో ఫ్లయింగ్ జోన్ను ప్రకటించింది అన్నమాట. 5,000 కిలోమీటర్స్ అంటేనే చాలామంది అగ్ని-5ను టెస్ట్ చేయబోతున్నారు అనుకున్నారు. అయితే నిజంగానే అగ్ని-5 టెస్ట్ అనేది జరిగింది. అందరికీ సిగ్నల్ ఇచ్చారు, నువ్వు మా డ్యామ్స్ను లేపేస్తే మేము మీ మిత్ర దేశాలైన టర్కీ వరకు వెళ్ళి హిట్ చేయగలము, మీ దేశంలో కేవలం 3 నిమిషాల్లో దాడి చేయగలము అన్నట్లు వార్నింగ్ ఇచ్చాడు. అగ్ని-5 తలుచుకుంటే 3 నిమిషాల్లో ఇస్లామాబాద్, ముర్దికే, పిఓకే, రావల్పిండి, కరాచీ ఇలా అన్ని ఏరియాస్లో ఒకేసారి హిట్ చేయగలదు. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్సెస్ తలకిందులుగా పడుకున్నా కూడా వీటిని ఆపలేవు అన్నమాట. దీని యొక్క స్పీడే మ్యాక్ 24 అండి. ప్రపంచంలో ఏ ఒక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని ఆపలేదు. అందుకే అగ్ని-5ను ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటున్నాం. యాక్చువల్లీ దీన్ని హైపర్సోనిక్ మిజైల్ అనాలి. ఎందుకంటే ఆన్ ఎయిర్లోనే ఇది తమ యొక్క పాత్ను చేంజ్ చేసుకుంటున్నాయి. MIRV టెక్నాలజీ ఉంది. ఆర్స్నిక్, రష్యా దగ్గర ఉన్న ఆర్స్నిక్ మిజైల్ యొక్క స్పీడ్ మ్యాక్ 10. ఆర్స్నిక్ అంటే 2 రెట్లు ఎక్కువ స్పీడ్లో అగ్ని-5 చల్లరేగిపోతుంది. అగ్ని-5లో MIRV టెక్ కలిగి ఉంది. ఈ టెక్నాలజీ చైనా, రష్యా, USA, UK ఇలా కొన్ని దేశాలతో మాత్రమే ఉంది. MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్. ఇది ఎలా పనిచేస్తాయి అంటే మనం అగ్ని-5ను పాకిస్తాన్లో లాంచ్ చేస్తే అగ్ని-5 స్పేస్కు వెళ్ళి బస్ మ్యానోవర్ చేస్తుంది. అంటే 5 రాకెట్స్ను ఒకేసారి రిలీజ్ చేస్తుంది. ఈ 5 రాకెట్స్ ఇండిపెండెంట్గా సపరేట్ లొకేషన్కు వెళ్ళి ఇస్లామాబాద్, రావల్పిండి, ముర్దికే, నూరార్ ఖాన్
ఇలా వేరు వేరు చోట్లకు వెళ్లి హిట్ అవుతాయి అన్నమాట. ఒక మిజైల్ లో 5 ఉంటాయి అన్నమాట. మామూలుగా ఒక బ్యాలిస్టిక్ మిజైల్ ఒకే చోట వెళ్లి హిట్ అవ్వగలదు కదా, కానీ ఇది 5 చోట్లకు వెళ్ళగలదు. దీంట్లో MARV టెక్ ఉంది, అంటే మేనరబిలిటీ ఉంది. నిన్న టెస్ట్ లో చూసారు కదా, 90 డిగ్రీస్ మిజైల్ ఎలా టర్న్ తీసుకుందో, జిగ్ జాగ్ గా ఎలా మిజైల్ వెళ్ళిందో. ఈ అన్ప్రెడిక్టబుల్ మేనరబిలిటీ చేయడానికి MARV టెక్నాలజీ కావాలి. ఈ టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర కానీ టర్కీ దగ్గర కానీ లేదు. ఆ నేర్లోనే అగ్నిఫై తన పాత్ను మార్చుకుంది. హైపర్ సోనిక్ మిజైల్ తరహాలో ఇది భూకంపాన్ని సృష్టించగలదు. యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఒక మిజైల్ ను డిటెక్ట్ చేయాలి అంటే పారాబోలిక్ షేప్ లో వెళ్లే మిజైల్స్ ను మాత్రమే ఈజీగా డిటెక్ట్ చేయగలవు. ఇలా మేనోవర్ చేస్తూ జిగ్జాగ్ గా వెళ్లే మిజైల్స్ ను పాక్ దగ్గరున్న స్లీపింగ్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎప్పటికీ ఇంటర్సెప్ట్ చేయలేవు. అగ్నిఫై యొక్క రేంజ్ అఫీషియల్ గా 5,000 లేదా 5,500 కిలోమీటర్లు. ఇండియా దీన్ని ఎప్పుడూ డౌన్ ప్లే చేస్తుంటుంది, కానీ దీని యొక్క యాక్చువల్ రేంజ్ 8,000 కిలోమీటర్స్ అనమాట. ఒకవేళ ఇండియా దీని యొక్క రేంజ్ 8,000 కిలోమీటర్ అంటే యూరోప్ దేశాలు అలుగుతాయి, అమెరికా అలుగుతుంది. ఈ విధంగా కొన్ని శాంక్షన్స్ కూడా మన పైన వేస్తారు. ఇండియా కావాలనే దీన్ని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అని చెప్పకుండా ఇంటర్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్ అని చెప్తూ ఉంటుంది. ఇంటర్ కాంటినెంటల్ అంటే అర్థం ఏంటి అంటే ఇండియా నుండి ఇది వేరే కాంటినెంట్స్ కు వెళ్ళగలదు. అంటే ఆఫ్రికన్ కాంటినెంట్ పైన, యూరోప్, ఇలా వేరు వేరు కాంటినెంట్స్ పైన హిట్ చేయగలదు. దీని యొక్క రేంజ్ 5,500 కిలోమీటర్స్ కంటే ఎక్కువ. ఏదైతే మిజైల్ యొక్క రేంజ్ 5,500 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటుందో దాన్ని ICBM అంటారు. ఒక్క ఇండియా డ్యామ్ పైన మీరు దాడి చేస్తే అగ్నిఫై పాకిస్తాన్ మొత్తంలో తాండవం చేస్తుంది అన్నట్లు ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు. అగ్నిఫై టెస్ట్ తో ఇండియా అమెరికాకు ఇచ్చిన వార్నింగ్ ఏంటి అంటే మీరు ఇండియా పైన శాంక్షన్స్ వేసి పాకిస్తాన్తో దగ్గర అవ్వడానికి చూస్తున్నారు, పాకిస్తాన్ ద్వారా ఇండో పెసిఫిక్ ఓషన్ ను కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. కానీ ఇండియా దగ్గర టెక్నాలజీ ఉంది. ఇండియా స్టిల్ హ్యావ్ కార్డ్స్. ఇండియాను తక్కువగా అంచనా వేయొద్దు. ఇండియా దగ్గర న్యూక్లియర్ క్యాపబుల్ అగ్నిఫై వంటి మిజైల్స్ ఉన్నాయి. మీరు పాకిస్తాన్ భుజం పైన గన్ పెట్టి ఇండియా పైన దాడి చేయాలి అని చూడొద్దు అన్నట్లు అమెరికాకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇన్ బిట్వీన్ ఈ అగ్నిఫై న్యూక్లియర్ వార్ హెడ్స్ ను కూడా క్యారీ చేయగలదు. మ్యాక్ 24 స్పీడ్ లో న్యూక్లియర్ వార్ హెడ్ అంటే మామూలు విషయం కాదు. ఆల్రెడీ రష్యన్ మీడియా దీన్ని కవర్ చేస్తోంది. బురద పైన రాయేస్తే మనపైనే చిట్లుతుంది. అలాగే అసీం మునీర్, షేబాజ్ షరీఫ్, భుట్టో వంటి వాళ్ళు ఇండియాకు వార్నింగ్ ఇచ్చారని చెప్పి నోటితోనే వీళ్లకు సమాధానం ఇస్తే ఎటువంటి లాభం ఉండదు. కాబట్టి అగ్నిఫై టెస్ట్ చేసి చేతులతో సమాధానం ఇచ్చారు. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. వీడియో వ్రాపప్ చేసే ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ఆపర్చునిటీ టాటా ఏఐఏ లైఫ్ తీసుకొచ్చింది. దీని యొక్క లాస్ట్ డేట్ August 24. ఇంకా 4 days మాత్రమే ఉంది. QR కోడ్ స్కాన్ చేసి పర్సనల్లీ అన్ని చూసుకోండి. తెలుగులో కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ చేసి మీ డౌట్స్ ను క్లియర్ చేసుకోండి.